యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతూ ఉంటాయి. వాడు 38 సంవత్సరాల నుంచి అదే వ్యాధితో బాధపడుతున్నాడు. అక్కడ సంవత్సరానికి ఒకసారి దేవదూతలు వచ్చి ఆ కోనేరు నీటిని ఆడిస్తూ ఉంటాయి. ఆ నీటిని ఆడించే సమయంలో ఎవరైతే ముందుగా ఆ నీటిని తాగుతారో వారికి స్వస్థత వస్తుంది, వారికి విడుదల వస్తుంది, వారి బ్రతుకులో బాగుదల అంటే బాగు జరుగుతుంది, అంటే ఆరోగ్యం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అక్కడే పడున్నాడు. వాడి యొక్క స్థితి మనం చూస్తే కనుక వెళదాం అనుకునేటప్పటికి ఎవరో ఒకరు వచ్చి అతనికంటే ముందుగా వెళ్ళిపోయి ఆ నీటిని తాగుతూ ఉన్నారు. గల కారణం ఏమిటంటే ఇతడి వ్యాధి వలన ఇతడు నడవలేకపోతున్నాడు, ఇతడి వ్యాధి వలన ఇతడు చలించలేకపోతున్నాడు, ఇతడి వ్యాధి వలన ఇతడికి మరి వెళ్ళే ఆశ ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఇది ఈ వ్యాధిగ్రస్తుడి యొక్క లక్షణాలు. ఎప్పటి నుండి? 38 సంవత్సరాల నుండి. నీటిని స్పర్శించాలనుకుంటున్నాడు, దేవదూతలు వచ్చే సమయానికి అక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఎలాగైనా స్వస్థత పొందాలనుకుంటున్నాడు, ఏ విధమైన చేతనైనా తనకున్నటువంటి ఆ వ్యాధిని తొలగించుకోవాలనుకుంటున్నాడు. కానీ 38 సంవత్సరాలుగా ఆ స్థితి అతనికి తారసపడలేదు, పరిస్థితి ఏర్పడలేదు. ఒకనొక రోజున యేసుప్రభువు వారు అతనికి తారసపడ్డారో యేసుప్రభువు వారు అడిగారు, నీవు బాగుపడాలనుకుంటున్నావా, ఏంటి నీకు పరిస్థితి ఏంటి అంటే ఇతడు చెప్తాడు ఏంటంటే, అయ్యా నా పరిస్థితి ఇది, 38 సంవత్సరాలకి ఇదే బ్రతుకు, నేను వెళ్ళి తాగుదాం అనుకునేలాగా ఎవడొకడు వస్తున్నాడు, నన్ను అందరూ పక్క పెట్టేస్తున్నారు, తోసేస్తున్నారు, నా బలహీనతను బట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి తన యొక్క బలహీనత అంతటిని వ్యక్తం చేస్తాడు. అప్పుడు యేసుప్రభువు వారు అంటారు ఏమిటంటే, నీ పరుపు ఎత్తుకుని నువ్వు ఆడమంటాడు. 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ స్థితి ఒక్క క్షణంలో మార్చబడింది. ఇప్పుడు ఈ 38 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి వాడు ఇప్పుడు ఎలా బ్రతకాలండి? మరలా బ్రతకాలి. ఎలాగా? మళ్ళా కుంటివాడిగా కాదో, మళ్ళా ఆ పరుపు మీద దేకేవాడిగా కాదో, మరలా ఏమాత్రము కూడా ఆ నీటిని తాకడానికి మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేసి కూడా విఫలమైపోయినట్టు స్థితి కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు ఎలా బ్రతకాలి? మరలా జీవించేటప్పుడు విఫలమైపోయేవాడిగా కాదు, అనేక మందికి నీ ద్వారా మేలు చేసేదానిగా, అనేక మందిని నీవు కలిగినటువంటి ఈ స్వస్థత అనేక మందికి సాక్ష్యంగా కనపరిచే విధంగా నువ్వు బ్రతకాలి.